ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. పుక్కడి పురాణంలో పుట్టిన ఈ కథ, పుక్కడి పురాణంలో పుట్టిన ఈ కథ. నేర్పింది ఒక నీతిగా ధర్మమా, నేర్పింది ఒక నీతిగా ధర్మమా. అన్యాయము జరుగుతే ప్రశ్నించలేకరా, దేవుడు ఏడున్నాడో తెలియలేకనా. పిచ్చి పట్టిన జనాల పూజలా, పిచ్చి పట్టిన జనాల పూజలా. ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. ఎన్ని కులాలు మతాలు ఉన్నా కానీ, ఎన్ని వైవిధ్య సంగతులు ఏర్పడినా కానీ, జరిగేది జరగగా మానదు కాదా, నేనన్నదే చేస్తాను అంటున్నాగా. ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. విలువ తక్కువ పన్నునున్నే విలుగాడు, విలువ తక్కువ పన్నున్న విలుగాడు. ఎక్కువ పెట్టిన బాణానికి విల్లు ఒకటి, ఎక్కువ పెట్టిన బాణానికి విల్లు ఒకటి. గురి చూసి కొట్టాడు ఏమైనా, గురి చూసి కొట్టాడో ఏమైనా, ఆ గురిలోనే తప్పుగా ఉందైనా. ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. ఆనాడే రాశాను మరో భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. యుద్ధమంటూ మొదలైతే చూసుకో, ఇక ఎదురెళ్ళి పోరాడతా చూసుకో. ఇక సిద్ధమైతే కానీ చూసుకో, నాకడ్డు ఎవడు లేడంటే కాసుకో. ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. ఆనాడే రాశాను మరో భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత. రణరంగంలో ఏమైనా కానీ చేస్తాను నేను పోరాటం కానీ, ప్రాణాలే పోయినా కానీ తెగించి వీరులల్లా లెగుతానని. పోరుకైనా సిద్ధమని చెప్పే చరిత, నా యుద్ధమంటూ ఆపడం కానీ వ్యవస్థ. ఆనాడే రాశాను భగవద్గీత, అర్జునుని శ్రీకృష్ణుని చంపే చరిత.